పాశ్రం యొక్క వైభవాన్ని వంగల శేషమణి గారు మనకు అనుగ్రహిస్తారు. ప్రారంభించవలసిందిగా ప్రార్థన. జయరామానుజ అమ్మ. జయరామానుజ స్వామి, దాసోహం స్వామి. చెప్పండి, అనుగ్రహించాను. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై రామానుజ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధ ద్రావిడాంనాయధీః శాంతోధార జనార్దనార్యతనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిసతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. మూవాయిరప్పటి కాలక్షేప ఆచార్యులకు ఈ అవకాశాన్ని మాకు కల్పించిన పురుషకారభూతులైన ఆచార్యులకు, భాగవతోత్తములకు, భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ అడియన్ మణి వంగల రామానుజదాసి. నేను చేసుకున్న పూర్వ పుణ్య సుకృతం వలన నా భగవద్విష ఆచార్యులే ఇప్పుడు ఈ మూవారప్పటి కాలక్షేపానికి కూడా ఆచార్యులు కావడం నా అదృష్టం. ముందుగా నేను అందరికీ ఒక చిన్న విన్నపాన్ని చేసుకుంటాను. నా గురించి ఒక చిన్న విషయాన్ని అందరికీ విన్నపం చేసుకుంటాను. మా చిన్నతనం నుంచి మా తిరుమాళిగలలో జరిగే పెరుమాళ్ల ఆరాధనలు, గోష్ఠుల్లో భాగవతోత్తములను చూసి తరించడం, నా తొలి గురువైన మా అమ్మగారి ద్వారా చిన్న చిన్న స్తోత్రాలు, అవి కూడా చాలా బలవంతంగా నేర్చుకోవడం తప్ప వేరే ఏ జ్ఞానము లేదు ఈ దాసరాలకి. నాకు కొంచెం చిన్నతనంలోనే కళ్యాణం జరగడం వల్ల ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబం అంటే మేమిద్దరమే ఉండే సమయంలో ఆ పెరుమాళ్ళ కృపతో చిన్నతనం నుండే ఆ పెరుమాళ్ళ మీద ఉండే రుచితో గ్రంథాలు సేవించుకోవడం. ఆ కాలంలో ఇప్పుడు ఉండే ఫెసిలిటీస్ ఏమీ లేవు. టీవీల్లో వచ్చే పెద్దల సూక్తులు వింటూ, తర్వాత మన ఆచార్యులైన చిన్నజీర స్వామి వారు చెప్పే తిరుప్పావై, విష్ణు సహస్రనామ ప్రవచనాలు వింటూ, వాటిలో మధ్య మధ్యలో వచ్చే నమ్మాళ్ళవార్ల తిరువాయుముజ వాక్కులు విని మనం ఆ పరమపదనాథుని విశ్వాసంతో నమ్ముకుంటే ఒంటరి వారం కాదు అని నాకు తెలిసింది. అది ఎలా అనేది ఇప్పుడు మనందరికీ విదితమైన విషయమే. ఆ పరమపదనాథుని విశ్వాసంతో నమ్ముకుంటే ఆ పెరుమాళ్లతో పాటు అమ్మవారు, ఆ స్వామి పంచాయుధాలు, ఆ స్వామి సైన్యాధిపతి అయిన విశ్వక్సేనులు, మొత్తం గణం, ఆ ఆచార్యులు, శ్రీ వైష్ణవ భాగవత గోష్ఠి అంతా మనతో ఎప్పుడూ ఉన్నట్టే. మనకి ఏ ఆపద అవసరం వచ్చినా మనస్ఫూర్తిగా విశ్వాసంతో నారాయణ అని తలుచుకుంటే చాలు. వీరంతా ఎప్పుడూ మనతోనే ఉండి ఆ పరిస్థితుల నుంచి ఆ పెరుమాళ్లే మనల్ని ఈ సంసార సాగరం నుండి ఆ ఆచార్యుడు అనే నావని పంపి మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు అనే విషయాన్ని నేను ఎంతో గ్రహించగలిగాను. మా వారి ఉద్యోగరీత్యా మేము అనేక స్టేట్లు మారుతూ ఉండాల్సి వచ్చింది. అందువల్ల నాకు ఏ ఆచార్యుల వద్దకు వెళ్ళి సేవించుకుని నేర్చుకునే భాగ్యం కలగలేదు. ఈ కరోనా పుణ్యమాని ఇది కొంతమందికి చెడు తీసుకొచ్చిన నాలాంటి వారిని ఆచార్యుల వారి పాదాల చెంతకు చేర్చి ఎంతో పుణ్యాన్ని అందించింది. ఇప్పటి వరకు వినడమే కానీ చెప్పే అవకాశం నాకు ఎప్పుడూ కలగలేదు. భగవద్విషన్ సాతులలో నాలాంటి వారికి కూడా చెప్పే అవకాశం కల్పించి కొంచెం కొంచెంగా భయాన్ని దూరం చేశారు మా ఆచార్యులు వారు. మళ్ళీ ఇలా అవకాశాన్ని వారే కల్పించారు. దానికి పురుషకారం చేసిన భాగవతోత్తములకు కూడా అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. చెప్పే వాటిలో ఏమైనా దోషం ఉంటే అందరూ మన్నించమని, క్షమించమని కోరుతున్నాను. జై రామానుజ. ఈరోజు ఆచార్యులు వారు ఆజ్ఞగా నాకు అందించింది 3వ పాసురం, ఓంగి ఉలగళంద అనే పాసురం. మనకి ఈ మానవ జన్మ లభించడమే
మన అదృష్టం. అందులోనూ ఆచార్యుల వారితో సమాశ్రణాలను పొంది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కొనసాగుతూ ఈ జీవితాన్ని ఇలా సార్థకత పొందడం మనం ఎన్నో జన్మల సుకృతం, మన పెద్దల ఆశీర్వచనం. ఈ సంసార యాతనల నుండి ముక్తిని పొందడానికి భక్తి మాత్రమే ఉపాయం. ఆ భక్తితత్వాన్ని లోకానికి ఉపదేశించడానికి అవతరించిన పుణ్యపురుషుల ఆళ్వార్లు. భక్తికి కులభేదం, స్త్రీ పురుష వివక్ష వంటి ఏ ప్రతిబంధకాలు కావని ఈ 12 మంది ఆళ్వార్ల ద్వారా మనకు నిరూపితమైంది. భగవంతుని భక్తిలో మునిగి తేలేవారే ఆళ్వార్లు. భగవంతుని భక్తిలో మునిగి తేలేవారే ఆళ్వార్లు. పరమ కరుణతో మన వంటి జీవుల్ని ఉద్ధరించడానికి భగవంతునిచే భగవద్ ఆజ్ఞతో పాపపంకిలమైన ఈ లోకాన్ని తమ జ్ఞానధారలతో ప్రక్షాళన చేసి ఆ పరమాత్మకి వారు పరతంత్రులై ఆ పరమాత్మ కళ్యాణ గుణాలను తనివి తీరా వారు అనుభవించి భక్తి శరణాగతులతో ఆ పరమాత్మను వశం చేసుకుని భక్తి సామ్రాజ్యానికే ప్రభువులు అయ్యారు వీరు. భక్తియే వారికి జీవితం. నిరంతరం శ్రీహరి ధ్యానమే వారికి ఊపిరి. ఆ నారాయణుని గుణకీర్తనమే వారికి భోజనం, భోగం. వీరంతా తమిళ దేశంలో జన్మించి తమిళంలోనే పాసురాలు రచించారు. ఇవి 4000 పాసురాలు. ఈ ద్రావిడ పాసురాలనే నాలాయిరం అని వ్యవహరిస్తారు. ఈ నాలాయిరానికి ద్రావిడ వేదమని ప్రసిద్ధి. సంస్కృత వేదాలలో ద్రావిడ వేదానికి సమాన స్థానం లభించిందని మన పెద్దలు చెబుతారు. తమ ప్రయత్నం ఇసుమంతైనా లేకుండా భగవంతుడే తానుగా వలచి వచ్చి వారి హృదయాలలో కూర్చున్న భాగ్యాన్ని పొందినవారు ఆళ్వార్లు. ఇంతటి మహత్యాన్ని సంతరించుకున్న 12 మంది ఆళ్వార్లలో ఏకైక శ్రీమూర్తి మన గోదాతల్లి. ఆవిడనే మనం ఆండాళ్ అని కూడా పిలుస్తాం. చిరుప్రాయంలోనే రోజుకొక పాసురాన్ని పాటలుగా పాడి ఆసువుగా అందించిన గోదాకన్యక ఆ గానమాలికలతో పాటు తాను దాల్చి విడిచిన పూలమాలికలను కూడా ఆ వటపత్ర సాయికి సమర్పించింది. గోదాదేవి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కొంతమంది ఎదుటివారికి నీతులు చెప్తారు, ఎంతో కొంతమంది తాము ఆచరించి ఇతరులకు బోధిస్తారు. మన గోదాతల్లి ఆ కోవకు చెందింది. ఈ తిరుప్పావి వ్రతం ద్వారా సామాన్య జనులు కూడా తరించాలనే సంకల్పంతో ఈ వ్రతాన్ని స్వయంగా తాను చేసి తరించి మనందరి ఉజ్జీవనానికి బాటను వేసింది. అర్చామూర్తి వైభవాన్ని అందరికీ తెలిసేలా చేసింది. భూదేవి తానే స్వయంగా అయోనిజగా పెరియాళ్వార్ పుత్రికగా మనల్ని తరింపచేయడానికే ఈ లోకంలో అవతరించింది. మానవులు తరించాలంటే స్వయంగా చేయవలసినవి కైంకర్యాలు 3 అని తెలిపింది. అవి 1 పరమాత్మను నోరారా కీర్తించడం, 2వది పరమాత్మను విశ్వాసంతో శరణాగతి చేయడం, ఇక 3వది ఆ పరమాత్మకు మనసారా పుష్పకైంకర్యం చేయడం. మనం ఈరోజు చెప్పుకోపోయే పాసురాలలో ఈ మొదటిదైన పరమాత్మను నోరారా కీర్తించడం అనే గొప్ప విశేషాన్ని తెలుసుకుంటాం. ఇంకా పాసురంలోకి వెళ్తే, పరమాత్మకు మంగళాశాసనం చెయ్యుటే ఈ మానవ జన్మకు సార్థకం అని మన పెద్దలు చెప్తారు. మనం ఏ పూజలు వ్రతాలు చేసినా చివరిగా హారతినిస్తూ మంగళం మంగళం అని పాడతాం. దీనినే మన వైష్ణవ సాంప్రదాయాలలో మంగళాశాసనం చేయుట అంటారు. సాధారణంగా మన అందరి తిరుమాళిగలలోనూ జరిగే శుభకార్యాలలో ఇలా హారతులు ఇచ్చి మంగళం పాటలు గానం చేయడం వలన మనమంతా గమనిస్తూ ఉంటాం. ఇది ఎదుటి వ్యక్తికి శుభమును కోరుతూ చేసే సాంప్రదాయంగా జరిగే ఒక ప్రక్రియ. దీనిని కొందరు దృష్టిదోషం తీయడం అని కూడా అంటారు. సామాన్య దృష్టితో చూసిన వారికి దీనిలో అంత విశేషమేమీ కనిపించదు. ఆర్ద్రమైన ప్రేమతో కూడిన భక్తి హృదయంలో కలవారే దీనిని అనుభవించగలరు. సంప్రదాయ పదాలలో దీనిని పల్లాండు అని పిలుస్తారు. ఆ పరమాత్మకు మొట్టమొదటిసారిగా పల్లాండు అని మంగళం పాడిన వారు మన పెరియాళ్వారు. అంతటి గొప్పవారి పుత్రిక కనుకనే అంతే ప్రేమతో ఆండాళ్ తల్లి ఆ పెరుమాళ్లకు పోతి పోతి అంటూ మంగళం పాడింది.
ఈ వ్రతం చేసేవారికి కలిగే అద్భుతమైన సమృద్ధిని తెలియజేసే పాసురం ఇది. భగవంతుని నామాలు అనుసంధానం చేయడం వల్ల ఆ స్మరణ చేసేవారికి మాత్రమే కాకుండా వాళ్ళు ఉన్న ప్రాంతానికి, ఆ లోకానికే కూడా క్షేమం కలుగుతుందని, వర్షం, పాడి, పంట సమృద్ధిగా కలుగుతాయని తెలిపి, ధనుర్మాస వ్రతం పాటించడం సులభమైన, దానివల్ల కలిగే ఫలితం మాత్రం నిరతిశయమైన భగవద్ అనుగ్రహం అని తెలిపింది. ముల్లోకాలను కొలిచిన ఆ పురుషోత్తముని దివ్య పాదారవిందముల నామాలను పాడితే ఆ భగవత్కృపకు పాత్రులం అయ్యి మనం తరించడమే కాకుండా లోకమంతా చక్కని పాడి పంటతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతుందని, విశ్వాసమే ప్రధానం అని ఈ వ్రత ఫలితాన్ని తెలిపే విశేష పాసురం ఇది. ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவைக்குச்சாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறிப் பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கைலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீத்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం నిరైందే లోరింబావాయ్. ఈ వ్రతంలో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారములను 5 ఉపాసించుచున్నట్లు ముందు వివరించారు. మొదటి పాసురంలో నారాయణనే పరతత్వమగు నారాయణుడే ఫలప్రదుడు అని చెప్పారు. రెండవ పాసురంలో పరమన్ ఆడిపాడి జగద్రక్షణార్థమై పాలసముద్రంలో పవళించిన వ్యూహ అవతారాన్ని వివరిస్తూ పరమపురుషుని పాదార విందాలను కీర్తించి వ్రతానికి ఉపక్రమించారు. ఇక ఈ 3వ పాసురంలో ఉత్తమన్ పేర్పాడి అంటూ ఇంద్రునికై బలిని యాచించింది భూమిని కొలిచిన త్రివిక్రముని కీర్తిస్తూ 3వ స్థానమైన రామకృష్ణాది అవతారాలతో కూడిన విభవ అవతారాన్ని విశేషంగా కొనియాడారు. ఒక్కసారి పాసురంలోని ప్రతిపదార్థాలను సేవించుకుందాం. ఓంగి అంటే పెరిగి, ఉలగు అంటే లోకములను, అళంద అంటే కొలిచిన, ఉత్తమన్ పురుషోత్తముని యొక్క పేర్ నామములను పాడి కీర్తించి, నాంగళ్ మేము, నంబావైకు మా వ్రతము కని, సాత్తి ఒక మిషపెట్టి, నీరాడినాల్ స్నానము చేసినచో, నాడెల్లాం దేశమంతా, తీంగు ఈతి బాధలు, ఇంద్రి లేక, తింగళ్ నెలకు, ముమ్మారి 3 వానలు, పెయిదు వర్షించి, ఓంగు దానిచే పెరిగి, పెరుం సెన్నెల్ ఊడు పెద్దవైన ఎర్ర వరిచేల మధ్య, కయల్ చేపలు, ఉగళ ఎగురుచుండవలెను, పూ కువళై పోదిల్ అందమైన కలువ పూలలో పొరి మెరయుచున్న, వండు తుమ్మెదలు కణ్పడుప్ప నిద్రించుచుండవలెను, తేంగాదే సంకోచింపక పుక్కు ప్రవేశించి, ఇరుందు స్థిరముగా కూర్చుండి, సీర్తములై బలిష్టమగు చనుకట్లు, పత్తి పట్టి, వాంగా లాగగా, కుడం కుండలను, నిరైక్కుం నింపుచున్న, వళ్ళల్ ఉదారములైన, పెరుం పసుక్కళ్ పెద్ద పశువులను, గోవులను, నీంగాద శాశ్వతమైన, సెల్వం సంపత్తును, నిరైందు నిండి ఉండవలను అని ప్రతిపాదన చెప్పారు. ఇక తాత్పర్యంలోకి వెళ్తే, సత్యసంధుడు మహాదాత అయిన బలిచక్రవర్తి వామన రూపధారి అయిన పరమాత్మకు 3 అడుగుల పుడమిని దానం చేసి, నీరు వదిలిన వెంటనే ఆ త్రివిక్రమ అవతారం దాల్చి ఆకాశమంత పెరిగి ఈ జగములను కొలిచిన ఆ పురుషోత్తముని దివ్య నామములను గానము చేసి, మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగనే దేశమునకు పట్టిన క్షామము వదిలి, నెలకు 3 వానలు నిండుగా కురిసి లోకక్షేమము కలుగును. పంటచేలన్నీ త్రివిక్రముని వలె పెరిగి, సస్యముల మధ్యములలో
బలసిన చేపలు ఎగిరెగిరి పడుచుండును. వికసించిన కలువ పూలయందు తుమ్మెదలు నిద్రించుచుండెను. క్షీర సమృద్ధి గల పెద్ద పెద్ద గోవుల యొక్క బలసీయుండు పొదుగులను పట్టి పిండగా పాలతో కుండలు నిండిపోచుండెను. ఎంత అనుభవించినా తరగని ఐశ్వర్యం లభించును. ఆ త్రివిక్రముని తలచిన మాత్రమే దేశము సుభిక్షమై సిరి సంపదలతో నిత్య కళ్యాణము పచ్చతోరణముగా వర్ధిల్లును. ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేర్పాడి పెరిగి లోకములు కొలిచిన ఉత్తముని పేరు పాడి మేము ఈ వ్రతమునకు స్నానమాచరింతుము అంటారు గోపికలు. ఈ ప్రకృతిలో సర్వ పదార్థాలకు సహజంగా ఉండే వికారాలు 6. అవేంటంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, మారుట, తరుగుట, లేకుండుట. కానీ ఆ పరమాత్మ ఈ వికారములు ఏమీ లేనివాడు. కానీ మన మీద వాత్సల్యంతో పుట్టిక లేనివాడు మన కొరకే పుట్టాడు, తగ్గి ఉన్నాడు, పెరిగాడు. మన కర్మల వలన మనకు ఈ వికారాలన్నీ కలుగుతాయి. కానీ ఆ పరమాత్మ జన్మ శ్రేయఃప్రదమే గాని వేరొక విధముగా ఉండదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు జన్మ కర్మచ మే దివ్యం, నా జన్మము కర్మము దివ్యమైనవి. నా జన్మకర్మలు యథార్థముగా ఎరిగినవాడు ఈ శరీరమును విడిచి నన్ను పొందును, తిరిగి జన్మ ఉండదు అని తెలిపాడు. ఆ పరమాత్మ జన్మరహస్యమును ఎరుగటయే మనకు శ్రేయస్సు. మన జన్మ గూర్చి భావించుట దుఃఖప్రదము, ఇందులో సందేహం లేదు అని చెప్పాను. అందుకే భగవంతుని అవతారములను పరిపూర్ణంగా అనుభవించిన వారు ఆయనను వదలలేరు. మన నమ్మాళ్వార్లు తిరువాయిముజలో 6వ పత్తు 9వ దశకం అయిన నీరాయి నిలనాయిలో ஆவிதிகைக்க ஐவர்க்குமைக்கும் சித்தின்பம் பாவியேனை புலனி காட்டிப்படுப்பாயோ தாவி வையம் கொண்டா தடந்தாமரை கட்கே கூவிக்கொள்ளும் కాలం ఇన్నం కురుకాదో అని సేవించారు. అనగా మనస్సు అల్లాడునట్లు, పంచేంద్రియములు బాధించున్నట్లు అల్పములై అనేకములైన సుఖములను నీవు చూపించి పాపిష్ఠుడైన నన్ను బాధించదవా? భూమిని కొలిచి స్వీకరించిన విశాలమైన నీ శ్రీపాద పద్మములకు నన్ను పిలుచుకొను కాలము ఇంకనూ సమీపించదా స్వామి అని పాడారు. ఈ పాసురమును నమ్మాళ్వార్లు మనకి ప్రసాదించిన ద్వాదశాక్షరీ మంత్రమని తలచి ముముక్షువులు సర్వకాల సర్వావస్థలయందు అనుభవించుకొనుచుందురు. మన అందరి ఆచార్యులైన శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చినజీర్ స్వామి వారి ఆచార్యులైన గోపాలాచార్య స్వామి వారు నిత్యం ఈ పాసురాన్ని అనుసరిస్తూ ఉండేవారని పెద్దల ద్వారా తెలుసుకున్నాం. నాంగళ్ నంబావైకు ఛాతి నీరాడినాల్, మేము ఈ వ్రతమునకు అని మిషపెట్టి స్నానము చేసినచో లోకమంతయు సుఖముగా నుండును. లోకము కొరకు తాను బ్రహ్మచారి అయి యాచించిన వామనుని పేరు పాడి మేము వ్రతమునకు ఉపక్రమించుటచే మేము చేయు ఈ వ్రతము వలన కూడా లోకమునకు సౌఖ్యమేర్పడును అన్నారు గోపికలు. నమ్మాళ్వార్లు తిరువాయిముజలో 2వ పత్తు 7వ దశకమైన కేశవన్ తమల్లో తిరివిక్రమన్ సెందామరై కణ్ ఎమ్మానన్ செங்கனிவாய் உருவிற்பொலிந்த வெள்ளை புளிங்கு நிறத்தனன் என்றென்று உள்ளிப்பரவிப்பணிந்து பல்லூஜி யூஜினுன் பாதபங்கயமே மறுவித்தொஜும் మనమే తందాయ్ వల్లై కాణన్ వామననే అంటారు. అంటే ఓ వామనుడా, నీ తిరునామములను నేను ఎల్లప్పుడూ అనుసంధిస్తూ నా మనోవాకాయములచే నీ పాద కైంకర్యము చేయు ఆసక్తిని కూడా నాకు నీవే కలుగు చేసితివి అని పలికారు. అలాగే విష్ణు సహస్రనామంలో నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అని అన్నారు కదా. ఈ శ్లోకంలో ఆ పరమాత్మ యొక్క
అనంతత్వాన్ని, నారాయణత్వాన్ని మనకి వివరించారు కదా. అలాగే తీంగినాడెళ్ళాం తింగళ్ ముమ్మారి పెయ్దు, ఏ ఈతి బాధలు లేకుండా నెలకు 3 వానలు పడును. ఈ వ్రతం వల్ల లోకము పాడి పంట సమృద్ధిగా ఉండును. ఈతి బాధలు అంటే పంటలకు అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడతలు, క్రూరులకు రాజులు అను ఈ 6 వలన హాని కలుగుతుంది. వీటినే ఈతి బాధలు అంటారు. మేము ఈ వ్రతం ఆరంభం చేయగానే దేశమంతటా ఈతి బాధలుండవు. భగవత్ సంబంధం వల్ల కలుగు ఫలము వారి సంబంధముల వరకు వ్యాపించును. ఇదే కృష్ణ కటాక్ష విశేషం. మనం ఏదైనా సుకృతం చేస్తే, ఎంత పుణ్యం చేస్తే అంతే ఫలం కలుగుతుంది. ఎవరు చేస్తే వారికే కలుగుతుంది. కానీ ఆ పరమాత్మ అనుగ్రహం కలిగితే వచ్చే ఆ ఫలమునకు పరిమితే ఉండదు. 3 వానలు 3 కారణములచే పడతాయని పెద్దలు చెబుతారు. బ్రహ్మవేత్తలు నియమపాలన చేసే బోధకులు అవుతారు. వీరి వల్ల ప్రపంచమంతా న్యాయధర్మబద్ధమవుతుంది. ఇది ఒక వానగా చెబుతారు. ఇక రెండవది, పాలించే పాలకులు ధార్మిక భావన కలవారవుతారు. అప్పుడు రాష్ట్రాలు బాగుపడతాయి. ఇక మూడవ వానగా స్త్రీలు శుద్ధ భావాలు కలవారవుతారు. వీరి వల్ల గృహ వ్యవస్థ బాగుపడుతుంది. వీటినే 3 వానలుగా చెప్పారు మన పెద్దలు. ఓంగు పెరుం సెన్నెల్, కలువ తామరలు ఏపుగా పెరుగుతాయి. ఊడు కయ్యలుగళ, ఆ నీటిలో బలమైన చేపలు తిరుగుతూ ఉంటాయి. పూంగువళైపోదిల్ పొరివన్రు కన్పడుప్ప, అందమైన పుష్పాలు పూస్తాయి. వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. తేంగాదే పుక్కిరందు సీర్తములై పత్తివాంగ, కుడం నెరైకుం వళ్ళల్ పెరుంపసుక్కల్, పశువులు ఇచ్చే పాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. నీంగాద సెల్వం నిరైందు, అందరికీ కావలసిన ధనం సంపదలు చేకూరుతాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇలా పాలు పిదికి గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండునట్లు క్షీరధారలు విరామం లేకుండా నిరంతరంగా కురుస్తాయని, ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండి సుఖశాంతులతో ఉండునని బాహ్యభావన తెలుపుతుంది. ఇంకా అంతర్లీనంగా విశ్లేషించుకుంటే ఈ పాసురంలో ఎన్నో అద్భుతమైన విశేషాలున్నాయి. ఆ పరమాత్మయే కాదు, ఆయన నామం అంతకంటే ఎన్నో రెట్లు గొప్పదని తెలుపుతుంది. పరమాత్మ ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. ఆ నామాన్ని తెలుసో తెలియకో, ఇష్టపడో ఇష్టపడకో పలికినంత మాత్రమునే మన పాపరాశ అంతా తునాతునకలయ్యి మంచి నడవడిక ఏర్పడుతుంది. సౌందర్య, సౌశీల, సౌలభ్యం లాంటి అన్ని గుణాలు కలిగిన ఆ వామనమూర్తి భక్త సులభుడిగా త్రివిక్రముని ఒక్కసారిగా పెరిగి లోకాలను కొలిచాడు. ఆ పెరగటం కూడా బలిచక్రవర్తి ఒక పాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన 2వ పాదం నీరు ఒకేసారిని భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరిగాడు? ఆయన పెరగలేదు, ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు కదా. ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు. పెరగటం తరగటం మనం చేసే మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల కలుగుతాయి. మరి జన్మకర్మలు లేనివాడు ఆయన. ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు. 3వ కాలు బలి తలపై పెట్టాడు. బలి అహం కాస్త దాసోహంగా మారింది. రసాతలం బలికి ఇచ్చాడు. మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది. 2వ రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు పాల్కడిలో ఎలా ఉంటాడో అనే వ్యూహమూర్తిని చెప్పింది. ఈరోజు ఆయన మనల్ని ఉద్ధరించడానికి విభవ అవతారాలైన రామ, కృష్ణ, వామనాది అవతారాలలో వచ్చి మనల్ని ఎలా కృప చేశాడో వివరించింది. ఇక ఒక విలువైన మణిహారం వేసుకున్నప్పుడు దానిలో ఒక మణి రాలిపోతే ఎలా అందం పోతుందో, అలాగే ఈ తిరుప్పావై 30 పాసురాలలో ప్రతి ఒక్క పాసురం ఎంతో విలువైన మణులే. అయ్యైందుం ఐందుం అరియాద మానిడరై వయ్యం సమప్పదం వంబు,
అని ఆండాళ్ వాజి తిరునామాలలో తెలిపినట్లు తిరుప్పావై 30 పాసురములను 2 భాగాలుగా చేస్తే మొదటి 15 పాసురాలను పూర్వార్ధం అని, 16 నుండి 30 వరకు ఉన్న పాసురాలను ఉత్తరార్ధంగా పిలుస్తారు. 1వ పాసురం నుండి 5వ పాసురం వరకు శుద్ధి వ్రతమని పిలుస్తారు. 6 నుండి 10 వరకు బుద్ధి వ్రతమని, 16 నుండి 15 వరకు ప్రీతి వ్రతమని, 16 నుండి 20 వరకు దాస్య వ్రతమని, 21 నుండి 25 వరకు మోహ వ్రతమని, 26 నుంచి 30 వరకు భోగ వ్రతం అంటే ఆనందాన్ని అనుభవించే పాసురాలుగా చెబుతారు. ఈ మొదటి 5 పాసురాలు తిరుప్పావై యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుపుతూ చిత్తశుద్ధితో పరమాత్మను ప్రార్థిస్తే సకాలంలో వానలు కురుస్తాయని, దానివల్ల పాడి పంట వృద్ధి చెంది దేశం సుభిక్షంగా ఉంటుందని, ఆ పరమాత్మను మనసారా పూలతో పూజిస్తే మన పాపాలు నశిస్తాయని చెబుతారు. తరువాత 10 పాసురాలలో శ్రీ మహావిష్ణువు అవతారాలను పొగుడుతూ వేకువజామునే తన చిలులు తట్టి లేపుతూ వారిని నదీ స్నానానికి సిద్ధం చేస్తున్న దృశ్యాలు, పక్షుల కిలకిలారావాలు, వెన్నను చిలకడంలో సంగీత ధ్వనులు, ఆలమందల మెడల చిరుగంటల సవ్వడి, దేవాలయాలలో వినిపించే శంఖారావం లాంటి పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు కనబడతాయి. ఇక తరువాత 5 పాసురాలలో గోదాదేవి ఆమె చెలుల ద్వారా పాలకునితో కృష్ణుని తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులని మేల్కొల్పమని వేడుకొనుట, శ్రీకృష్ణుని అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థించుట వివరిస్తుంది. చివరి 9 పాసురాలు భగవత్ విభూతిని వర్ణిస్తాయి. చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని చెప్పింది మన ఆండాళ్ తల్లి. ఇక చివరిగా నమ్మాళ్వార్లు తిరువాయిముజిలో 2వ పత్తు 7వది అయిన కేశవన్ తమర్లో అనుగ్రహించిన పాసురాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వామనన్ ఎన్ మరదక వണ്ണన్ தாமரை கண்ணினன் காமனை பயந்தாய் என்றென்றும் கஜல் பாடியே பணிந்து தூமனத்தனாய் பிறவித்துஜிதி நீங்கும் என்னை தீமனங்கெடுத்தாய் உனக்கென் செய்கேனன் சிறீதரனே. వామనుడ, మన్మథ, పద్మనేత్ర అని దివ్యనామములను అనుసంధించుటకు విరోధులుగానున్నవి నా మనోదోషములు. శ్రీధర, అట్టి దోషములను నీవు పోగొట్టితివి, అందుకు నీకు నేనేమి ప్రత్యుపకారం చేయగలను అని తెలిపారు. మధుర పదార్థాలను ఎప్పుడూ మనం ఒక్కళ్ళనే అనుభవించకూడదు, 10 మందితో కలిసి అనుభవించాలని పెద్దలు చెబుతారు. అందుకే ఈ ధనుర్మాసంలో ప్రాతకాలంలో వ్రతాన్ని ఆచరించి సాయంత్రం సత్సంగంగా అందరూ కూడి పెద్దల ద్వారా వాటిలోని నిగూఢ అర్థాలను తెలుసుకుంటారు. పైన నమ్మాళ్ళవార్లు చెప్పిన ఈ పాసురంలో వామనుని తలుచుకుని ప్రార్థించి మేము నీకు ఏమి ప్రత్యుపకారం చేయగలం అని పాడతారు. ఎంతో అధమ స్థానంలో ఉన్న మాలాంటి వారిని ఉద్ధరించడం కోసం మన ఆచార్యులైన వెంకటాచార్య స్వామి వారు ఎంతో కృపతో మాకు అందించిన మూవాయిరప్పడి అనే ఈ అమృతాన్ని విని చూసి ఆనందించడమే తప్ప వారికి మేము ఏమి ప్రత్యుపకారం చేయగలం? నాకు ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించిన ఆచార్యులకు, దీనికి పురుషకారంగా నిలిచిన భాగవతోత్తములకు, పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా దాసోహం సమర్పించుకుంటున్నాను. చెప్పిన దానిలో ఏదైనా దోషాలుంటే అందరూ మన్నించాలి. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై రామానుజ. చాలా భోగ్యంగా చెప్పారు మణిగారు, చాలా చాలా భోగ్యంగా ఉందమ్మా. దాసోహం అండి. జై శ్రీమన్నారాయణ. అంతా ఆచార్య కృప అండి. అంతే అంతే. చాలా విశేషంగా మళ్ళీ ఒక్కసారి 1 నెల వెళ్ళి స్వామి చెప్పి మొత్తం ఒకసారి రికలెక్ట్ అయినట్టుగా అయింది ఈ బాసర వైపు. స్వామి చాలా సంతోషం స్వామి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు స్వామివారికి చాలా చాలా ధన్యవాదాలు స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి.
ఆళ్వార్ల వారి యొక్క వాక్యాలను కూడా మీరు తీసుకొని తిరువాయిమొழிలో ఉండేటువంటి విశేషాలను సహస్రనామంలో ఉండేటువంటి విశేషాలను అన్నిటినీ కూడా సమన్వయపరుస్తూ చాలా అద్భుతంగా చెప్పారు. చాలా బాగుంది. ఇదే విధంగా అందరూ కూడా కృషి చేయాలని ప్రార్థన చేస్తూ జై రామానుజం రేపు కలుసుకున్నాం. దాసోహం అడియన్. జై శ్రీమన్నారాయణ. జై రామానుజం.